ఇదిగో బాబు, ఏడా మీ డీజీపీ? ఓసారి అది చూడండి. ఎవరే ఇతను? జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు సార్. సుపీరియర్ ఆఫీసర్ వెళ్తుంటే లేచి సెల్యూట్ చేయాలనే సెన్స్ లేదు. ఊరుకోండి బాబాయ్, మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? పదండి వెళ్ళి జాయినింగ్ ఆర్డర్ తీసుకుందాం. దిస్ ఈస్ యువర్ జాయినింగ్ ఆర్డర్. ఏ జోన్ ఇచ్చుంటారు? అరే వెస్ట్ జోన్, జూబ్లీస్, బంజారీస్, మాదాపూర్ మంచి కాస్ట్లీ ఏరియాలు. బాగా సంపాదించుకోవచ్చు అనమాట. ఏం సంపాదించుకుంటావు? పేరు బాగా పనిచేసి పేరు సంపాదించుకుంటాను సార్. సిన్సియర్ గా పనిచే. చేస్తాను సార్. ఈ డిపార్ట్మెంట్ లోకి నేను ఎందుకు వచ్చాను రా దేవుడా అని మీరు ఫీల్ అయ్యేలా పనిచేస్తాను. అదే నేను సిన్సియర్ గా పనిచేస్తే క్రిమినల్స్ ఉండరు కదా సార్, అప్పుడు మీకు పని ఉంటుంది. అది నా సెన్స్ అనమాట. వస్తాను సార్. Do you think I'm a politician or a police? Form in a line. ఇంతకు ముందున్న ఏసీపీలతో మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఇక నుంచి మీరు నాతో ఎలా ఉండాలో, డ్యూటీలు ఎలా చేయాలో, అసలు పోలీస్ అంటే ఎలా ఉంటాడో నేను నేర్పిస్తాను. Am I clear? Yes, sir. Say it loud. Yes, sir. Let's take the pledge. అయ్యా ఈ రోజు నుంచి మా శ్రమని మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా కమాన్ మా కోసం, మా పిల్లల కోసం, మా తరతరాల కోసం వాడతామని సెటిల్మెంట్లు, దందాలు, చలానాలు, కబ్జాలు ఇలా దొరికిన చోట దొరికినంత నొక్కి పెట్రోలింగ్లు, చేజింగ్లు లాంటి రిస్కులు లేకుండా ప్రశాంతంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతామని మనసా వాచా కర్మేణ ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏంటయ్యా ఇంత ఎమోషనల్ అయ్యారు? కంపెనీస్ మీరు అందరు సిన్సియరా ఏంటి? మీరు మా కోసం వచ్చిన ఆఫీసర్ సార్. ఇంతకు ముందు వచ్చిన ఏసీపీలు, డీసీపీలు వాళ్ళ జేబులు నింపుకున్నారు కానీ మా రాజ్య బడుగు బలహీన సీఐల్ని, ఎస్ఐల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. మీరు క్యూబాకో చెగువీరా సార్. బంజారుకో కల్లూరండా కాకి డ్రెస్ లో కదిలి వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం సార్ మీరు. అవును సారా సార్. మా రక్త కణకం శ్రీ సూర్య కళ్యాణ. అబ్బారెడ్డి ఎలా బతుకుతారయ్యా? ఓ పక్క రేట్లు మండిపోతుంటేను. మనందరం కలిసి కష్టపడి సంపాదించుకుందాం. మనందరిది ఒకటే నినాదం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. మీ ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చిందయ్యా. ఇదే ఫ్లోలో నన్ను ఈ సిటీకి పరిచయం చేయండి. వారని దీంట్లో డ్రైవర్ ఎక్కడరా? రెడ్డి గారు సార్ ఆటో నాపితే పొగ వస్తుంది, అదే ఏదైనా కారు నాపితే మీ ఆవిడకు నగ వస్తుంది. చూసుకోండి. శ్రీ సూర్య కళ్యాణ. సంజోడ రెడ్డి ఎందుకు అమ్మాయి, హలో నిన్నే అమ్మాయి, హలో వాడితే అంతలా అరుస్తుంటే వినిపించట్లేదా నీకు? ఓహ్ సారీ. నీ పేరు? కావ్య. నైస్ నేమ్. ఓకేనా? కళ్యాణ్. బాయ్. సార్ 6 ఏళ్ళ ఇన్స్టిట్యూట్ మన మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశారట సార్. ఎక్కడా? హలో, స్టేట్ లో జరిగే ట్విస్టులకి భూమి పోయి బాంబు రాసుకుంటుంటే మధ్యలో వీడుకోవాలండి. మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా ఈడు, వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడు ఇలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ ముందే మనం లాండ్రీ షాపులు పెట్టుకోవాలి. ఏసీపీకో హటావో, రియల్ ఎస్టేట్ కో బచావో. ఏసీపీకో చైర్మన్, ఇలాంటి గాలి బెదిరింపులకు బెదిరేది లేదు. ఎంత మంది వస్తే అంత మందిని తొక్కేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం.
బండి పక్కన పెట్టుకుని అంత నూడుదోలు అవసరం అలా వచ్చేసింది. సార్ మీరు పొరపాటున పోలీసు అయ్యారండి, లేకపోతే ఈ పథకాలతో పిఎం అయ్యేవారు. చేసేదెవరు చేయించేదెవరు అంత కృష్ణలీలనైనా. కుమ్మింది మీరైతే కృష్ణుడు అంటారండి. స్వార్థాయ ప్రతిబోధి నాకు చెప్పి నువ్వు స్లిప్ అయ్యావేంటి? ఫ్లోలో వచ్చింది. ఇంకా ఇలాంటి బళ్ళు సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి సార్. ఆ ఏసీపీ స్వార్థాయ ఓరి బాబాయ్ మన ఇన్ఫ్లుయెన్స్ ముందే అంత స్వార్థాయ ఏడీడు భయంతో వణుకుపోతున్న మహిళా లోకం. ఛీ, ఛీ, ఛీ. కనీసం షాపుకి వెళ్ళి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దిస్థితి. ఒక క్వార్టర్ బ్రాందీ ఇవ్వమా? బ్రాందీ, విస్కీ కూడా, జిన్, బియర్, వోడ్కా. థ్యాంక్స్ అమ్మా. మరి షోడా? నేను వాడా? హా. మందు పోస్తే ఆ దూల్పేటలో గంజాయి దందా గురించి చెప్తా అన్నావుగా, చెప్ చెప్. చెప్తానక్క. బ్రేకింగ్ న్యూస్ తీసుకోవే. ఎక్స్ప్రెషన్ పిలుపు మారేంటి? మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా, నువ్వు చెప్పు చెప్పు. ఈ యాద్గిరియాన్ చేట్ల అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ5 రిపోర్టర్, పరారీలో ఉన్న కెమెరామెన్. రఘు! నా పెళ్ళంగిట్లేంత రొమాంటిక్ గా మందు కలిపియలేదు. చిన్నోడా, నా మందు తాగి నన్ను రేప్ చేస్తావా? నార్వసిందే నిర్వయాలే. నువ్వు రావే. భారేంట్రా అలా రివర్స్ ఓ 100 రూపాయలు పడితే 3 మంది అడే కొనుక్కున్నాడు. నువ్వే కొనేసి నువ్వే కలిపేసి ఓ రొమాంటిక్ ఇచ్చేస్తే రేపు చేయడా? అర్జుడు ఒలింపిక్స్ లో బోల్ట్ పరిగెత్తుకొచ్చాడు, ఎలా పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరు సేవ్ చేస్తారు? మా దేవుడు ఆపే రెడ్డి. సార్, మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్. గుడ్, మాదాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్ పక్క వాస్తు అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. వెరీ గుడ్. అమ్మకి అయిటాను, నాన్నకి అయితుంటే తమ్ముడికి అయిపోయాడు, అప్పకేం అయిపోను, మొత్తం అయిపోయామని అయిపోయిందండి. సూపర్ కదయ్యా. కానీ హ్యాపీగానే ఉన్నారు కదయ్యా. ఈ నసుకుడు ఏంటి? మేము హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మీరు హ్యాపీగా ఉండొద్దు? మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే ఉరకవా, మనకు లవ్ ఏంటి? మీరు ఇప్పుడు ఇంతే అంటారు. ఒక మండరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. రెడ్డి గారు నిజంగానే వస్తుంది. ఏమిరా ఏమి చేస్తా చల్ సూపర్ బాగా చేస్తా. ఇదిగో రాపోదాం నడు, ఆడు పోయాడు. ఇదిగో నువ్వు ఎవరికి పడితే అలాగే మందు పోస్తావు అనుకో. ఏంటయ్యా రెడ్డి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది. గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా? ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా. అయితే మీరు లవ్ లో పడ్డారు సార్. ఆహా. ఆ. అమ్మాయి మీద ఫోకస్ పెట్టాలయ్యా. ఎలా పెడతారు సార్? అమ్మాయి ప్రెస్, మీరు పోలీసు. ప్రెస్ మీట్ పెడదాం. ఆహా